everyone, children. So good morning to 4th class students. So here we completed the lesson, that is yesterday a little bit of care. So yesterday summative and formative assessment we completed here. So I given for you a little bit of homework, that is to add it, and also as well as here I given a fill in the blanks as, and, or the. So here everyone, good morning very much. Everyone, very good morning children. So now we are going to comprehension. So this is a comprehension, that is Sheena and the Castile. So here Castile and Sheena, you know everyone what is meant by Castile. So here with the story of Sheena, now we will be learn. Okay, Sheena గురించి ఈ యొక్క స్టోరీ ఏందో చూద్దాం. ఆ క్యాస్టిల్ అంటే ఏంటిది, షీనా, వాట్ ఈస్ మీన్ బై షీనా. సో హియర్ వాట్ ఈస్ ద లెసన్ ఆఫ్ అ షీనా, we will know it. Sheena lived in deep in the forest. Where Sheena has been lived? In the deep forest. So in the forest she used to live. Who? Here the character of Sheena. ఈ యొక్క షీనా అనే క్యారెక్టర్, she lives. So here she lives in forest. అడవిలో ఉండేది. So in the forest there were enchanted fairies, ancient trees with arms. Here in the forest what we will get? So here very చాలా పూర్వకాల, the ancient means here పూర్వకాలంలో చాలా పెద్ద పెద్ద మర్రి చెట్లు అనేటివి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. సో దే హ్యావ్ బీన్ దేర్, అండ్ ఫెయిరీస్ ఆల్సో దేర్ విల్ బీ లీవ్. సో లాంగ్ లాంగ్ ట్రీస్, ఆర్మ్స్ అంటే మీరు మర్రి చెట్టులు ఊడలు ఉంటాయి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఆర్మ్స్ ఆఫ్ ద ట్రీస్. అండ్ talking woodland animals. So here whatever the animals will be there, they will be friendly with them. So why? Because they live in forest. So here the whoever ఎవరైతే ఫారెస్ట్లో నివసించి ఉంటారో వాళ్ళకి అక్కడ యానిమల్స్ కూడా దగ్గర అయిపోతాయి. సో దే విల్ బి నియర్ టు దెమ్ అండ్ దే విల్ బి ఫ్రెండ్లీ విత్ ద యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ దే విల్ టాక్ విత్ ద యానిమల్స్. Everything was magical in the forest and Sheena was always happy there. సో మ్యాజికల్ అంటే, మ్యాజిక్ అంటే ఏంటిది, ఒక చమత్కారం. సో మ్యాజికల్. సో ఇన్ అవర్ స్కూల్ ఆల్సో వీ హ్యావ్ సీన్ మ్యాజిక్ అనేది జరుగుతుంది. ఈ యొక్క అడవిలో షీనాకి ఒక మ్యాజికల్ అంటే ఈ యొక్క మ్యాజికల్ ఇన్ ఏ ఫారెస్ట్. సో షీ లీవ్స్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉండేది, ఎందుకంటే ప్రతి ఒక్కటి తనకు అక్కడ అనుకూలంగా ఉంటాయి. సో హియర్ షీ లీవ్స్, తను అక్కడ చాలా హ్యాపీగా ఉండేది. Sheena's family lived in a tree house high in the air. Sheena families, where they lived, here you all are seeing ఈ యొక్క చెట్టు పైన ఇల్లు ఉంటుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రీ హౌస్. చెట్టు పైన ఇల్లు కట్టుకునే దాన్నే ట్రీ హౌస్ అని అంటారు. సో షీనా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? ఇన్ ద ట్రీ హౌస్. సో దే లివ్ ఇన్ ద ట్రీ హౌస్ హై ఇన్ ద ఎయిర్. సో ఇది ఇట్ ఈస్ అ వెరీ హై టువర్డ్స్ ద ఎయిర్. In the magical forest. So where they live in the magical forest, they have been lived. So it is very high to the tree. So గాలిలో ఇట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. So they were lived. So why they are living? Because it is a very magical forest. The enchanted creatures, whatever the enchanted creatures are there of the forest, all become friends with Sheena. So whatever I told, creatures, సో మృగాలు అంటాము, కొన్ని పక్షులు, కొన్ని జంతువులు ఉంటాయి, అవి కూడా ఫ్రెండ్లీ అంటే ఏంటిది, దే మింగిల్డ్ అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారనమాట. సో అక్కడ దే వెర్ లివ్ వెరీ హ్యాపీ. వై? బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ ఫ్రెండ్ టు ద షీనా. షీనాకి ఇక్కడ ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్క యానిమల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ద బర్డ్స్ దే ఆర్ దేర్ ప్రజెంట్ ఇన్ ద ఫారెస్ట్, దే ఆర్ ఫ్రెండ్ టు ద షీనా. సో వాట్ ఎవర్ క్రియేచర్స్ ఆల్ బికేమ్ అంటే అందరూ అయిపోయారు, ఏమైపోయారు, ఫ్రెండ్ అయిపోయారు విత్ షీనా. వన్ డే షీనా వెంట్ ఏ వాక్ విత్ హర్ ఫ్యామిలీ. సో వన్ డే షీనా వెంట్ విత్ వాక్ అంటే వాకింగ్కి వాళ్ళ ఫ్యామిలీ తోటి బయటకు వెళ్ళింది. ఎవరు? షీనా. అండ్ దే కేమ్ అక్రాస్ ఎ హ్యూజ్ స్టోన్ క్యాస్టిల్. సో హియర్ ద షీనా what happened? Walking. They are doing walking. So Sheena, they across a huge stone castle. ఒక పెద్ద ఇలాంటి ఒక క్యాస్టిల్, స్టోన్తో కూడిన క్యాస్టిల్ని she acrossed అంటే she was crossed a huge stone building. The castle was surrounded by trees higher than any
షీ హాజ్ ఎవర్ సీన్. ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. షీ హాజ్ సీన్ హియర్ ఇస్ షీనా. ఈ యొక్క క్యాస్టిల్ ఇది ఒక భవనం. ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ విత్ మార్బల్స్. సో హియర్ బిగ్ బిగ్ ట్రీస్. షీ నెవర్ సీన్ ఎనీ టైమ్. షీ ఈస్ సీయింగ్ నౌ. Her mother walked to the castle gate and knocked softly. So here వాళ్ళ అమ్మ మళ్ళీ ఆ యొక్క క్యాస్టల్ గేట్ దగ్గరికి వెళ్ళి నాక్డ్ అంటే ఏంది, షీ హాస్ బీన్ నాక్డ్ టు ఆన్ ద గేట్. సాఫ్ట్లీగా గేట్ దగ్గరికి వెళ్ళి నాక్ చేసింది. వెన్ షీ డిడ్ ద గేట్స్ ఓపెన్ అండ్ రివీల్డ్ ఎ బ్యూటిఫుల్ రోజ్ గార్డెన్. ఆ గేట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఏ బ్యూటిఫుల్ రోజ్ గార్డెన్, ఒక అందమైన రోజ్ పూల గార్డెన్ అనేది చూశారు వాళ్ళు గేట్ ఓపెన్ చేయగానే. ఆన్ ద అదర్ సైడ్ రోజ్ గార్డెన్ షీ కుడ్ సీ బ్యూటిఫుల్ పెయింటెడ్ విండోస్ అండ్ జైంట్ వుడెన్ డోర్స్ ఆఫ్ ద క్యాస్టిల్. సో తను ఏం చేసింది, తను ఆ యొక్క గేట్ ఓపెన్ చేయగల వాళ్ళ మదరు బ్యూటిఫుల్ రోజ్ గార్డెన్ కనిపించింది. దాని తర్వాత పెద్ద పెద్ద డోర్లు, పెద్ద పెద్ద జైంట్, దే ఆర్ వెరీ బిగ్ and they were very smart, very beautiful painted windows she has been sawn and giant wooden doors of the castle. Her mother and father led the way to the castle door. వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళిద్దరూ ఏం చేశారు, దే హ్యాస్ బీన్ వెంట్ టు ద క్యాస్టిల్ డోర్ కేర్ఫుల్లీ. వాళ్ళు ఏం చేశారు, ముందల ఎంట్రన్స్ అయిన తర్వాత చాలా కేర్ఫుల్ అంటే ఏంటిది, జాగ్రత్తగా ఆ డోర్ దగ్గరికి వెళ్ళారు. అవాయిడింగ్ టు ద ఓవర్ గ్రోన్ రోజ్ బ్రషెస్. సో అవాయిడింగ్, సో దే ఆర్ ఆ యొక్క రోజ్ ఫ్లవర్స్ దే ఆర్ గోయింగ్ అవాయిడింగ్ అండ్ ఓవర్ గ్రో రోజ్ బుషెస్. వెన్ దే రీచ్ ద డోర్ ఇట్ ఓపెన్ రివీల్ ఏ రాయల్ కారిడార్. మళ్ళీ ఆ యొక్క బుషెస్ నుంచి దాటి వెళ్ళిన తర్వాత ఆ యొక్క భవనం క్యాస్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, castle open means what they have seen beautiful doors of royal corridors. Corridors అంటే మీకు తెలుసు చుట్టుపక్కల. A beautiful queen appeared from the nearby room. సో అక్కడ ఆ డోర్ ఓపెన్ చేయగానే ఒక బ్యూటిఫుల్ అందమైన రాణి కనిపించింది వాళ్ళకు. సో అండ్ గ్రీటెడ్ దెమ్ విత్ ఎ బో. అయితే ఆ ఎంట్రన్స్లో ఆ యొక్క రాణి ఇట్లా పెట్టి షీ నో కెన్ కమ్ హియర్ అని చెప్పేసి షీ ఓపెన్ బో అంటే నెత్తి కింద పెట్టి కమ్ ఇన్సైడ్ అని చెప్పేసి ఆ యొక్క గ్రీటెడ్ అంటే ఏంది, రమ్మని చెప్పడం. గుడ్ మార్నింగ్ we will wish everyone. So greeting, come inside we will tell. So that is a greeting. So here a beautiful queen has greeted the, for whom? For these people. After talking about the forest and how they got to castle, the queen invited them to stay for dinner. So ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఫారెస్ట్లో they have been talked. Where they lived, Sheena and family, they lived in the forest. ఆ యొక్క మాటలన్నీ వాళ్ళ క్వీన్ అండ్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ షీనా దే హ్యాస్ బీన్ టాక్డ్. సో హియర్ వాట్ హ్యాపెన్, సో దే హ్యాడ్ బీన్ టాక్డ్ అబౌట్ ద ఫారెస్ట్. సో హియర్ ద గో టు ద క్యాస్టిల్. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ద క్వీన్, ఆ క్వీన్ అంతా ఇన్వెంటెడ్, షీ వాజ్ ఇన్వైటెడ్. ఇన్వైట్ అంటే ఏంటిది, పిలిచింది భోజనానికి, డిన్నర్కి ఉండమని పిలిచింది. ఎవరు, ఈ యొక్క క్వీన్. A magnificent feast was prepared and Sheena was most thrilled with the selection of dessert and cake. Deserted and cake. So ఇక్కడ magnificent feast అంటే it is a very beautiful, చాలా యొక్క dinner has been prepared for them and Sheena was most thrilled అంటే ఇవన్నీ తను చూసింది. So till now where she lived in the forest only. So after living in the forest, when they come to even we are also when we live in village, మనము విలేజ్లో ఉండి మనం ఎక్కడైనా సిటీకి వెళ్తే ఎలా అనిపిస్తుంది, ఇట్ వాజ్ వెరీ థ్రిల్డ్. సో వాట్ ఎవర్ ఫుడ్ ఇట్ ఈస్ దేర్ వీ విల్ ఈట్. సో హియర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ వీ విల్ ఈట్, బట్ ఇన్ ద ఆఫ్టర్ గోయింగ్ టు ద ఎనీ సిటీ ఆర్ ఎనీవేర్ వీ విల్ ఈట్ సో మచ్ వీ విల్ గెట్. సో హియర్ ఆల్సో ఇన్ ద క్యాస్టిల్ చాలా దే హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఫీస్ట్ ఫర్ షీనా వాజ్ థ్రిల్ అంటే చాలా ఆశ్చర్యపోయింది ఈ యొక్క ఫుడ్ వల్ల. కేక్స్ కూడా షీ హాస్ డిసర్టెడ్ ద కేక్స్. ఆఫ్టర్ ద రాయల్ ఫీస్ట్ షీనా అండ్ హర్ ఫ్యామిలీ బ్యాడీ ఫేర్వెల్ అండ్ బిగన్ ద జర్నీ హోమ్. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళు తిన్న తర్వాత
their family has begun to go on. మళ్ళీ they had begun for a journey. మళ్ళీ వాళ్ళ ఇంటికి బయలుదేరాలి. ఎవరు? షీనా అండ్ షీనా వాళ్ళ ఫ్యామిలీ. షీనా woke up in her bed and next day wondering if it was all a dream. So here, ఇక్కడ what happened? So here, what happened here? ఏమైంది ఇక్కడ? సో తను ఏం చేసింది? తను కలగన్నది. సో వెన్ షీ వాజ్ స్లీపింగ్, తను పడుకున్నప్పుడు జరిగిన యొక్క కళ ఇదంతా. అర్థమైందా? సో షీనా వాళ్ళ పేరెంట్స్తో వాకింగ్కి వెళ్ళింది కదా. ఈ యొక్క లెసన్లో మనం వాకింగ్కి వెళ్ళింది. అక్కడ పెద్ద భవనం కనిపించింది, క్యాస్టర్. అందులోకి వెళ్ళారు. క్వీన్ పిలిచింది, అన్నం పెట్టింది. ఇదంతా ఏంటిది? తను ఒక బెడ్ పై నుంచి లేచిన తర్వాత అది కళ అని తెలిసింది. దట్ ఈజ్ ఎ డ్రీమ్. డ్రీమ్ అంటే ఏంటిది? కళ. సో ఇట్ ఈస్ ఎ స్మాల్ కాంప్రహెన్షన్. షీనా అండ్ క్యాస్టిల్ అంటే షీనా కలగనది ఏంటిది? ఎ బ్యూటిఫుల్ క్యాస్టిల్ ఇన్ అవర్ డ్రీమ్స్. ఓకే చిల్డ్రన్స్, ఎ బ్యూటిఫుల్ క్యాస్టిల్ ఇన్ అవర్ డ్రీమ్స్. తన యొక్క కళలో ఇవన్నీ, తన కళ అంతా ఏంటిది? షీ హాస్ డ్రీమ్ దిస్ ఆల్ అబౌట్ క్యాస్టిల్, డిన్నర్, queen has been called, whatever it there, she has been dream in her bed లో తను ఏం చేసింది? she has been dream, తను కల కనింది. So now we are going to the children's here, small question answers are there, so we will move to that one. Okay childrens, ఈ యొక్క కాంప్రహెన్షన్లో మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో వేర్ షీనా హ్యాస్ బీన్ లివ్డ్. సో జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ లాంగ్ ఆన్సర్స్. What kind of house did Sheena lived? Sheena lived in a tree house, high in the air in a magical forest. First answer is Sheena lived in a tree house, high in the air in a magical forest. Second question is, who were Sheena's friend in the forest? Evaru Sheena oka friends. The enchanted creatures of the forest were Sheena's friend. Whoever the enchanted friends or creatures are there, they are Sheena's friend. What happened when Sheena's mother knocked on the gate of the castle? When Sheena's mother knocked on the gate of the castle, it opened to a beautiful rose garden. It has been opened a beautiful rose garden. There was a beautiful castle on the other side of the garden. As her mother and father reached the castle, a beautiful queen appeared and invited them to stay for dinner. After the royal feast, Sheena and her family returned to their home. So this is the answer of the third version to the answer. When Sheena's mother knocked on the gate of the castle, it opened to the beautiful rose garden. There was a beautiful castle on the other side of the garden. As her mother and father reached the castle, a beautiful queen appeared and invited them to stay for dinner. After the royal feast, Sheena and her family returned to their home. So this is the third question to the answer, children. So now we are going to the fourth question. The last paragraph say that the Sheena and her family bade farewell. What does this means? So bade farewell means saying bye and thanks to each other. Sheena and her parents thanked the queen for the hospitality they received at the castle, and the queen is return expressed her gratitude to Sheena and her parents for spending time with her. The fourth answer is bade farewell means saying bye and thanking to each other. Sheena and parents thanked the queen for the hospitality they received at the castle, and the queen is return expressed her gratitude to the Sheena and her parents for spending
time with her. This is a fourth question to the answer. Fifth question. Name two things from the story could not happen in a real life. మన యొక్క రియల్ లైఫ్ ట్రీస్ విత్ ఆర్మ్స్ అండ్ టాకింగ్ యానిమల్స్ ఆర్ టూ థింగ్స్ దట్ కుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ఏ రియల్ లైఫ్. సో ఇట్ ఈస్ అ వెరీ correct only because trees of arms and talking with animals, it is not a here, it will happen in the real life. So these are the 5 question answers, children. Here the I given, I has explained for you. So now we will move to the yes or no's. Yes and no. Write yes or no. So first one is nothing was magical in the forest. No, everything is magical in the forest. No. The second one is yes, yes, no, yes. So here children's, nothing was magical in the forest. It is a magical in the forest. No. The castle was surrounded by trees, tall trees. Yes. There was a beautiful rose garden near the gate. Yes. The king greeted them with a bow. No. Sheena was sleeping on bed. Dream. Yes. These are the 5 yes or no, children. So that here we had been a road. So first one again I explained you. So here this comprehension is about a dream of a Sheena kalagannadi. So here children, I will give for you short homework. So your dream homework, what is your dream? What is your dream? Write in few words. Write in few words. So మీ యొక్క కళ ఏంటిది కొన్ని వర్డ్స్లో రాయండి. దాన్ని మీరు నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. యూ వాంట్ టు రియల్ ఇట్, యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు డూ ఇన్ యువర్ real life. So this is a concept, children. So you have to write a dream about him. మనకు చాలా కళలు ఉంటాయి. సో మై డ్రీమ్ ఈజ్ టు బీ ఏ గుడ్ టీచర్. నా యొక్క కళ ఏంటిది? ఐ వాంట్ టు బీ ఏ గుడ్ టీచర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాట్ ఎవర్ ఐ నో ఐ హ్యావ్ టు టెల్ ఫర్ యూ. నాకు తెలిసినవన్నీ మీకు చెప్పి here every children will become something. A teacher is a what? A teacher ni enduku devuduga ma guru brahma, guru vishnu, guru deva maheshwara, they will tell no. So guru ante prati okkaru chestadu. Oka teacher వాళ్ళని ఒక లాయర్, ఒక డాక్టర్, this all way they will become. So with their talent also, so with the support of teacher only you will become. So nenu I want to be a good teacher. I want to explain more and more whatever you don't know I want to explain, and when the support of you it will be. మీరు ఎప్పుడు when you give support to me I will be very good teacher. So I want to get a good name, then also you will get the good name, children. So here I will start vowel words. You are doing whatever the A, E, I, O, U vowel words, parts of speech here have been given for you. So now active voice, passive voice, comprehensions. Next year verb, adverb, homonyms, synonyms. Next year so many of the sentences, meanings. Next hot questions, activities, whatever in our English it is there, you have to do it, children. So here a small lesson, children. This is a very small lesson. It is a very small lesson, children. So it is a comprehension. It is a comprehension ante it is a small lesson given by the us to explain me and tell what is mean by dreams. So నేను మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను. వాట్ ఈజ్ అ డ్రీమ్? యువర్ డ్రీమ్, మీ యొక్క కళ ఏంటిది? రైట్ ఇన్ ఫ్యూ వర్డ్స్. అది ఎలా నెరవేర్చుకుంటారు ఇన్ యువర్ రియల్ లైఫ్. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ టుమారో మై డాగ్ లెసన్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ స్మాల్ లెసన్. నెక్స్ట్ మై రాయల్స్, ఇట్ ఈస్ ఆల్సో నియర్ బై టు ద lessons, children. So you also struggle
and you also do hard work, children. So here we are completing the lessons, but my satisfy is when you will be a good children, will be when you support me and you read whatever you are doing, I will be very happy, children. So now I will leave my class, children. So thank you very much, children, for your valuable time to give us. Parents also very much thank you who are supporting to the children's 4th class children. So thank you very much to everyone. Thank you, children. Take care.